హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భారతి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఏంటి వీడియోస్ రావట్లేదు అని చెప్పేసి అని చూస్తా ఉన్నారా? బిజీ అండి, బిజీ 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 షెడ్యూల్ టోటల్గా కూడా. మీరు అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నీ కూడా నేనే చేసుకోవాలండి. అటు వర్క్ అయినా సరే, ఇలాగా ఏదైనా కానీ ఎక్స్ట్రా వర్క్స్ అయినా సరే, వీడియో ఎడిటింగ్ కానీ, వీడియో షూట్ కానీ, మొత్తం అన్ని కూడా ఏ టు జెడ్ ఆల్ వర్క్స్ నేనే చూసుకోవాలి. ప్లస్ మనము కస్టమర్స్ వచ్చినప్పుడు డిజైన్స్ చూపించడము ఇంకా ఎలాగో ఉంటుందని చెప్పేసి అనేది అయితే మటుకు మీకు తెలుసు కదా. సో అందుకే కొంచెం సీజన్ టైంలో అయితే మటుకు డెఫినెట్గా షూర్గా డిలే అవుతుందండి. సో దానికైతే మటుకు సారీ చెప్తున్నాను. చాలా మందిని డిసప్పాయింట్ చేస్తూ ఉన్నాను. సో అది నాకు అర్థమవుతుంది. పాపం కొంతమంది అయితే వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు అయితే మటుకు మెసేజ్ చేస్తూ ఉన్నారు, ఏంటక్క గ్యాప్ మళ్ళీ వచ్చేసింది అని చెప్పేసి అని చెప్తున్నాను కదండి. సింగిల్గా ఇంకా అంతే పోరాడుతూ ఉన్నాను అనమాట అలాగా. సో ఇక్కడ వచ్చేసి డిజైన్ అయితే మటుకు ఫస్ట్ టైం వేస్తున్నానండి. సో ట్రెండింగ్ కచ్ వర్క్. సో కచ్ వర్క్ అనమాట. చాలా అంటే చాలా బాగుందండి, ఆసంగా ఉంది. హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ అయితే వేస్తా ఉన్నాను. అయితే ఇప్పుడు ఈ వీడియో తీయడానికి రీజన్ కూడా చాలా మంది మెసేజ్ చేశారనమాట. అక్క ఈ డిజైన్కి మిర్రర్ సైజ్ ఏది పెట్టాలి, ఈ డిజైన్కి మిర్రర్స్ ఏవి పెట్టాలి, డైమండ్ షేప్ ఉంది కదా ఎలాగా అని చెప్పేసి అని మెసేజ్ చేస్తున్నారు. సో అందుకే నేను కూడా ఈ డిజైన్ వేసాను కాబట్టి మీకు వీడియో అయితే షేర్ చేస్తా ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసి చూడండి, మనకు డైమండ్ షేప్ ఉన్న ఆ స్టిచ్చెస్ డిఫరెంట్ ఉంటాయి. సో ఎగ్జాక్ట్గా డిజైన్ రిలీజ్ అయినప్పటికే మనకు ఆ మిర్రర్ అయితే మన దగ్గర అవైలబిలిటీ అయితే మనకు ఎక్స్పెక్ట్ చేయలేమండి. సో ఎందుకనంటే డిజైనరు స్క్వైర్, డైమండ్, రౌండ్ ఈ దీనిలలో ఏదైనా సరే మనకు మిర్రర్ వర్క్కి రిలీజ్ చేస్తారు. ఓకేనా. సో అలాంటప్పుడు మన దగ్గర ఎగ్జాక్ట్గా డైమండ్ షేప్వి కానీ కరెక్ట్ అదే సైజుకి, ఇది వచ్చేసేసి హాఫ్ డైమండ్ కూడా ఉంది ఈ డిజైన్లో. ఓకేనా. సో డిజైన్ నెంబర్ అనేది నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి డైమండ్, హాఫ్ డైమండ్ కూడా ఉంది కదా ఈ డిజైన్లో. సో దానికి తగ్గట్టుగా కూడా కరెక్ట్ సర్కిల్. ఓకేనా. అవుట్లైన్ పెరక్కోకుండా, ఎక్కువ మరీ గ్యాప్ లేకుండా కరెక్ట్ సర్కిల్ ఎలాగైతే కూడా నేను తీసుకున్నానో ఇప్పుడు, సో అలాగా కరెక్ట్ సర్కిల్ తీసుకుంటే చాలండి. మనకు కుట్టే విధానం వేరుంటుంది. సో రౌండ్ మిర్రర్కి కరెక్ట్ సైజు ఉండాలి, బట్ దీనికి కరెక్ట్గా సైజు లేకపోయినా కానీ ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా, అడ్జస్ట్ అవుతుంది. మీకు ఫైనల్గా కూడా నేను హ్యాండ్స్ కంప్లీట్ అయింది కూడా మీకు వీడియో అనేది ఇక్కడ యాడ్ చేస్తాను, చూడండి. ఎక్కడ కూడా మీకు మిర్రర్ పక్కకు పోవడం కానీ, సో మిస్ అవ్వడం కానీ అలాంటిదంతా ఏమీ జరగదు. ఓకేనా. డిజైన్ రిలీజ్ అయినప్పటికే మన దగ్గర అన్ని సైజెస్ మిర్రర్స్ అనేది అవైలబిలిటీలో లేనప్పుడు ఇలాగా మనము డైమండ్కి స్క్వైర్కి మాత్రమే అండి, రౌండ్కి కాదు. ఓకేనా. డైమండ్కి ఇక్కడ డిజైన్ వేస్తున్నప్పుడు అయితే మటుకు ట్రిమ్మర్ అయితే ఆఫ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, అసలు చాలా అంటే చాలా థ్రెడ్ బ్రేకింగ్ అని ఉంది. ఈ డిజైన్ అని కాదండి, కొన్ని మిర్రర్ వర్కులే అసలుకి చాలా రిస్క్ అనిపిస్తుంది, థ్రెడ్ బ్రేకింగ్ అనేది బాగా జరుగుతుంది. సో అలాంటప్పుడు మనము కొద్దిగా థ్రెడ్స్ కట్ చేసేటప్పటికి టైం వేస్ట్ అయినా పర్లేదు కానీ ట్రిమ్మర్ అయితే ఆఫ్ చేసుకొని మిషన్ అయితే రన్ చేసుకోండి. సో ఇది నా ఎక్స్పీరియన్స్ బేస్ పైన నేను చెప్తా ఉన్నాను. నేను డిజైన్ ఇప్పుడు ప్రజెంట్ వేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా. తెలియదు అయితే మటుకు నేను చెప్పలేను కదా. సో ఇది అండి ఈ రోజుకైతే టిప్. నేను ఫైనల్గా హ్యాండ్స్ కంప్లీట్ అయినండేది కూడా మీకు వీడియో షేర్ చేస్తాను, చూడండి. ఓకేనా. సో చూస్తున్నారు కదండి, డిజైన్ మీకు హాఫ్ డైమండ్ కానీ ఫుల్ స్క్వేర్ కానీ మీకు టోటల్గా కూడా చూడండి. సో ఇక్కడ కూడా మనకు స్టిచ్ అవుతుంది చూడండి. సో ఎక్కడ కూడా మీకు పెట్టడము ఇదిగోండి రౌండ్ మిర్రరే అనమాట. సో పెట్టడము మనకు రౌండ్ మిర్రరే, అది దానివల్ల మనకి ఏదైతే కూడా స్టిచ్చింగ్ అయితే డిఫరెంట్ రాదు. ఓకేనా. సో చిన్న రౌండ్స్ కుట్టేసింది, మనకి ఇప్పుడు హాఫ్ డైమండ్ అనేది కుడుతుంది, అంటే త్రికోణం షేప్ అనేది మనకు కుడతా ఉంది కదా. సో తర్వాత కూడా ఇక్కడ చూడండి మీకు స్క్వైర్ షేప్ అవుట్లైన్ అనేది ఉంది. ఓకేనా. కానీ నేను అతికించడం అయితే రౌండ్ మిర్రరే పెట్టాను. ఓకేనా. చూస్తున్నారు కదా. బట్ కంప్లీట్ అయిపోయాక అయితే మనకు ఇదిగోండి, సో ఇలాగనే వచ్చేసేస్తుంది కాబట్టి సో ఏమి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ వచ్చేసేసి నేను 13 నెంబరు, 16 నెంబరు, అలాగే 9 నెంబర్ మిర్రర్స్ అయితే మటుకు యూజ్ చేశాను. చాలామంది కూడా అడుగుతూ ఉన్నారనమాట. సో ఇంతకుముందు కూడా పాత వీడియోస్లలో కూడా నాకు భారతి లేడీస్ ఫ్యాషన్స్లో పాత వీడియోస్లో కూడా కామెంట్ అనేది వచ్చింది, మిర్రర్ సైజు పెట్టండి అని చెప్పేసి.
సో అందుకే ఈ రోజు అయితే మటుకు ప్రజెంట్ ఇప్పుడే ఎమ్మడే ఎడిటింగ్ చేస్తున్నా కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను మిర్రర్ సైజులు కూడా ఏమి యూజ్ చేశానని. సో అన్నిటికైతే మటుకు చెప్పలేను, సారీ. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే గిన లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గిన సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారతి క్రియేషన్స్.